లగచర్ల లొల్లిలా అరెస్టు చేసి జైల్లో పెట్టిన పట్నం నరేందర్ రెడ్డి సారు మొత్తానికి చెర్లపల్లి జైలు నుంచి విడుదల అయిందట. మరి కేటీఆర్ సార్ పోయిండా, కారుకర్తలంతా కదిలిపోయిర్రా, ఎట్లా పోయిర్రు, ఏం కథ, ఎదుర్కొన్నారా, అన్ని చూడాలి కదా మనం. చూద్దాం పారి. కారు పార్టీ లీడర్లంతా పోయి పట్నం నరేందర్ సార్ను చెర్లపల్లి జైల్లోకి వెళ్ళి ఎనబకాలు బయట పెట్టంగానే ఇట్లా అందరు కలిసి యమసంబురంగా ఎదుర్కొంటుర్రు. నరేందర్ అన్న నాయకత్వం వర్దిల్లాలి అనుకుంటా కీకెలు బొబ్బలు పెడబొబ్బలు పెట్టిర్రు. బయటకు వచ్చిన పట్నం సారు మాట్లాడుకుంటా ఇట్లా అనుకొచ్చిండు. జైలు అధికారులకు చెప్పిన సార్, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఇంకెన్నిసార్లు వచ్చేది మాకు తెలియదు, మేము మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పాము అని రైతు జైలు అధికారులకు కూడా చెప్పొచ్చు. ఇన్నరా ఏమంటున్నాడో, ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా భయపడం, కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ చేస్తా. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఆగేదే లేదు. కొడంగల్ గడ్డ మీదకెళ్ళే సీఎం రేవంతాల సార్ పతనం సురువు చేస్తామనుకొచ్చిండు. ఈయన గారి ఈ పంతం చూస్తుంటే, రేవంతాల సార్ పతనం కోరుకునుడు చూస్తుంటే, ప్రజల అవసరాలు తీర్చుడు కంటే ముఖ్యమంత్రి సార్ను ముప్పు తిప్పలు పెట్టుడు మీదనే కాయస్ ఎక్కువ పెట్టినట్టున్నాడు కదా అనిపిస్తలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.